మోంతా తుఫాన్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. నేను విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నాను. బీచ్ మొత్తం అంతా కూడా పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి బలమైన గాళ్లు కూడా వీస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారి తీరం వెంబడి వీధురుగాలతో పాటు బలమైన భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తీరానికి మొత్తం ఫిషింగ్ హార్బర్ జెట్టీకి వేటకు వెళ్ళినటువంటి పడవలు, అదేవిధంగా సుమారు మొత్తం 700 బోట్ల వరకు కూడా అన్ని జట్టీలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కేంద్రీకృతమైనటువంటి తుఫాన్ అంతా కూడా శరవేగంగా దూసుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లకల్లోలంగా మారినటువంటి బీచ్ మొత్తం అంతా కూడా పరిసర ప్రాంతాలన్నీ చూడొచ్చు. హార్బర్ వద్ద మత్స్యకారులంతా కూడా బోట్లను జట్టి వద్దకు చేర్చి మొత్తం సురక్షిత ప్రాంతాలకు చేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 650 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను కేంద్రీకృతమైనట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం తీరాన్ని తాకే సమయంలో బలమైన ఈదురుగాళ్లు గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వేటకు వెళ్లినటువంటి పడవలు, బోట్లు అన్ని కూడా తీరానికి చేరుకున్నాయి. మరోవైపు మత్స్యకారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరోవైపు ఇప్పటికే అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు కాకినాడ నుంచి నెల్లూరు వరకు కూడా హై అలర్ట్ ను ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తీరానికి సమీపించే కొద్దీ మొత్తం వీధురుగాళ్ల సంఖ్య విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తుఫాను తీవ్ర తుఫానుగా మారుతున్న సమయంలో మొత్తం ఇంకా పోర్టుకి హెచ్చరించేటువంటి ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా పెంచుకుంటూ పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కెరటాలు కూడా సాధారణం కంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మత్స్యకారులు ఎవరికి కూడా వేటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటి వరకు వెళ్ళినటువంటి బోట్లు ఆల్మోస్ట్ మొత్తం జట్టీకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. మరి తీరాన్ని సమీపించే కొలది ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా వాతావరణం మారిపోయే అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఈదురుగాళ్ల ప్రభావం క్రమంగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికైతే గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తున్నాయి. మరి రానున్న గంటల్లో దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. గంటకు 70 నుండి 80 అలా పెరుగుతూ ఫైనల్ గా 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో అయితే మాత్రం మొత్తం ఈ మోంతా తుఫాన్ అయితే మాత్రం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అటు బంగాళాఖాతంలో కెరటాల ఉధృతి అనేది మనం చూస్తున్నాం. ఇంకా క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇటువైపు మత్స్యకారులు కూడా తమ యొక్క వలలను, అదేవిధంగా ఈ బోట్లు, పడవలన్నింటినీ కూడా మొత్తం జట్టీలకు చేర్చి లంగర్లు వేసి నిలిపివేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి విపత్తులు ఎదుర్కోకుండా మరోవైపు వాతావరణ శాఖ అధికారులతో పాటు మరోవైపు జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా పూర్తి ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తం జట్టీకి చేరుకున్నటువంటి పడవలను ప్రస్తుతం చూస్తున్నాం. సముద్రం కూడా అల్లకల్లంగా మారింది. ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్లో అయితే మాత్రం ఇది తాజా పరిస్థితి. మరి రానున్నటువంటి గంటల్లో ఇంకా మోంతా తుఫాను ప్రభావం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారి యంత్రాంగం కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.